నమస్కారం. ఈ ప్రహ్లాద భక్తి విజయం అనే ఈ రూపకం త్యాగరాజ స్వామి వారు రాయడానికి ఆనాటి సమాజం ఎలా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుందన్నమాట. రాజులు శృంగార ప్రియులు. ఏ ప్రజలు కూడా శృంగార ప్రియులే. యథా రాజా తథా ప్రజ అంటారు కదా! వాళ్ళు ప్రచారం చేస్తున్నది శృంగార భావాలనే ప్రచారం చేస్తారు. సరే, డబ్బు ఉంది. ఆ డబ్బు ఉండడం వల్ల ఈ నాటకాల ప్రదర్శనకు కూడా కొన్ని ఈ శృంగారంతో ఉండి ఏమాత్రం నీతి బోధించని నాటకాలన్నీ కూడా ప్రదర్శించడానికి రాజులు సిద్ధమయ్యారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటాను. మరి ఎలాగ జనం ఎలా ఉన్నారంటే భాగవత భక్తులు, నిజమైన భక్తులు చాలా మంది ఉన్నారు, లేరని కాదు. ఆ ఉన్నవాళ్ళు కూడా పక్క వాళ్ళని చూసి వాళ్ళు కూడా మారిపోతారు కదా! చూడు నిన్న రాత్రి అతను ఇంత డబ్బు తెచ్చుకున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అని అన్నప్పుడు మామూలు సామాన్య కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే ఆ ధనానికి ఆకర్షితులు అవుతారు కదా! ఎందుకు ఇవన్నీ ఇలాగ ఉండడం కదా! మనం కూడా అందరితో పాటు కలిసిపోతే మంచిదే కదా! అని పాపం భాగవత భక్తులు కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ రకంగా మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళు చేయగలిగింది మనం చేస్తే తప్పొచ్చిందా అని ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా! వితండవాదాలు ఉంటాయి కదా! ఆ రకంగా ఈ వితండవాదాలతోటి పాపం భాగవత భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ విద్యలన్నిటినీ కూడా కేవలం రాజుల్ని ఆకర్షించడానికి, స్త్రీలను ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారు. ఈ రకమైన సమాజాన్ని చూసినప్పుడు త్యాగరాజు చాలా బాధపడ్డాడనమాట. అసలు ప్రహ్లాదుడి సంగతి చెప్పంగానే మనకెవరు జ్ఞాపకం వస్తారు? పోతన భాగవతం పోతన భాగవతంలో ప్రహ్లాదుడిని ఒక రాక్షసుడి కొడుకతను ఎంత ఉదాత్తంగా వర్ణించాడు. ఎక్కడ పొల్లు మాట కనపడదు. రాక్షసుడు వాళ్ళ వంశం అది. అందుకని వాళ్ళ వంశానికి తగ్గ రీతిలోనే వాళ్ళు బతుకుతారు. కానీ అతని కడుపున పుట్టినవాడు ఈ ప్రహ్లాదుడు. సంయమనం తెలిసినవాడు. ఒక్కచోట తండ్రిని దూషించడు. అంత చక్కటి కథని తీసుకుని ఆ తర్వాత ప్రహ్లాదుడి చేత ఎన్ని విషయాలు చెప్పిస్తాడు పోతన గారు. ఆయన చెప్పించడానికే అసలు ఈ ప్రహ్లాదుడి పాత్ర కనిపిస్తుందా అనిపిస్తుంది. అన్ని మంచి విషయాలు చెప్తాడు. ఏ తండ్రి కూడా ఆఖరికి అంత రాక్షసుడు కూడా తను చెప్పే మాట ప్రతీది కూడా చదువుకోవాలి తండ్రి అంటాడు కొడుకుని. చదువుకోవాలి, చదువుకోవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. ఉండు పద నిన్ను గురువు గారికి తీసుకెళ్తాను అని ఒక హిరణ్యకశిపుడు, ఒక రాక్షస రాజు తన కొడుకుతో అన్నాడంటే ఆ గ్రంథం ఎంత ఉదాత్తమైన గ్రంథం అయ్యి ఉంటుంటుంది. మేము రాయగలం అంటే అని చెప్పేసి ఈ సహాయ రాజులు, నాయక రాజులు కొంతమంది రాసి అది మరి డబ్బు ఉంది కదా, ధనం ఉంది కదా, ప్రదర్శించడానికి ఆ ప్రదర్శన కళాకారులందరికీ కూడా కొంత ధనం ఇచ్చి వాళ్ళ వాళ్ళ రాజమండపాల్లో ప్రదర్శించమని చెప్పారు. ఆ ప్రదర్శించమని చెప్పినప్పుడు ఆ నాటకం చూసినప్పుడు వీళ్ళకి రావాల్సిన ప్రహ్లాదుడు, మనం పోతన గారి భాగవతం చదువుతున్నంతసేపు నమస్కారం పెట్టే ఉంటాం, మహానుభావుడు ఎలా రాశాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఈ నాయక రాజులు వైపు రాసిన వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు భక్తి లేకపోగా వెటకారాలు వేళాకోళాలు ఎక్కువైపోయాయి అన్నమాట. అంటే పేలవంగా ఉంటాయి. నువ్వెట్రా నువ్వెళ్ళు అని అంటే ఎలా ఉంటుంది? ఆ రకమైన భాషతోటి అది తెలుగు వాడికి వాళ్ళు నాయకరాజులు కాబట్టి మహారాష్ట్ర భాషతోటి వాళ్ళకి పొందికతనం తెలిసి ఉండకపోవచ్చు. తెలుగు భాష సరిగ్గా పలకలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు రాయలేకపోవచ్చు. కానీ అది ఇచ్చిన సందేశం ఏమిటంటే విపరీతమైన శృంగార భావాలతోటి చాలా తేలికైన పదాలు తోటి అవి ఏమాత్రం కూడా జనంలోకి భక్తిపూర్వకంగా వెళ్ళలేదు. వెళ్ళకుండా ప్రజలకు అది ఒక వేళాకోళం అయిపోయింది. పోతన గారి భాగవతాన్ని అనుసరించే అందరూ రాస్తారు. ఇప్పుడు ఈ రాజులు కూడా రాసింది ఆయన దీని మించే రాశారు. కానీ భాష పటుగా ఉండకపోవడం వలన పోతన గారి ప్రహ్లాదుని పాత్రకు చాలా దూరంగా ఉండి సంభాషణలు పేలవంగా ఉన్నాయి. ప్రేక్షకులు పొందవలసిన రసానుభూతిని, భక్తిభావాన్ని పొందడం కష్టమైన విషయం. తండ్రి హిరణ్యకశిపుని పాత్ర సైతం సమతూకంతో ఉండక ఎటువంటి భక్తిపూర్వకమైన భావాలను ఉద్దీపింప చేయలేకపోయాడు. మన త్యాగరాజు అనుకున్నాను నేను రాసి మంచి నాటకాన్ని నేను ప్రదర్శింపచేస్తాను. అసలు భక్తి యొక్క విజయం ఇది. ప్రహ్లాదుడి విజయం కాదు, ప్రహ్లాదుడికి ఉన్న భక్తి విజయం అని చెప్పేసి స్పష్టంగా ఆయన సూచిస్తూ ఈ నాటకాన్ని రాశారు.